హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. షూటింగ్ కంప్లీట్ అయిపోతున్న డేట్ ఇవ్వను అంటున్న పెద్ద టీం నెంబర్లు వస్తున్నా కూడా డకైట్ వెళ్ళే పరిస్థితి ఏంటి? అవర్లీ ట్రెండింగ్ లో దూసుకుపోతున్న డార్లింగ్ ఫిలిం. వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటి వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టపేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. మనశంకర్ వరప్రసాద్ గారు బాక్స్ ఆఫీస్ దగ్గర 100 డేస్ రన్ కంప్లీట్ చేసుకుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర 300 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ సినిమా 109 సెంటర్స్ లో 50 డేస్ ని కంప్లీట్ చేసుకోగా ఇప్పుడు 2 సెంటర్స్ లో 100 డేస్ ని కంప్లీట్ చేసుకుంది. ఈ మూవీ తర్వాత ఏది కూడా ఈ రేంజ్ లో రన్ అయ్యే సినిమా రాకపోవడంతో ఇన్ని రోజులైతే పర్ఫార్మ్ చేసింది ఈ సినిమా. జెట్లే మూవీ May 1 థియేటర్కల్ గా రిలీజ్ కి రెడీ అవుతూ ఉండగా ట్రైలర్ April 22 రిలీజ్ కాబోతుంది. రితేష్ రాణా సినిమాలంటేనే డిఫరెంట్ గా ఉంటాయి. ఇక ఈ సినిమా వాటికంటే చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది. చూడాలి ఎలా ఉంటుందో. ప్రేమలు సినిమా ఇండస్ట్రీ హిట్ రేంజ్ లో పర్ఫార్మ్ చేయగా మలయాళంలో ఒక ట్రెండ్ సెట్టింగ్ సినిమాగా నిలిచిపోయింది ఈ ఫిలిం. అయితే ఈ సినిమాకి పార్ట్ 2 అనేది ఇప్పటికే రావాల్సి ఉండగా ప్రజెంట్ మమిత ఇమేజ్ స్టార్డమ్ వేరే లెవెల్లో ఉండడం, కథ అనేది అతికినట్టు ఉండకపోవడంతో షెల్వైనట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు ప్రొడ్యూసర్స్. రాజా శివాజీ ట్రైలర్ ఈ రోజు రిలీజ్ అయింది. ఈ మూవీలో ఛత్రపతి శివాజీగా కనిపించబోతున్నాడు రితేష్ దేశ్ముఖ్. హీరోయిన్ గా జెనీలియా కనిపించబోతుండగా ఇది వీళ్ళ ఓన్ ప్రొడక్షన్ లో వస్తున్న సినిమా. ఈ మూవీలో వీళ్లతో పాటు సంజయ్ దత్ అండ్ అభిషేక్ బచ్చన్ కూడా ఉండగా సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్ చేస్తున్నట్టు టాక్. చూడాలి మరి ఎలా ఉంటుందో. ట్రైలర్ చూస్తుంటే మీకెలా అనిపించిందో కమెంట్ చేయండి. మహారాష్ట్రలో ఇప్పుడు చావా రికార్డ్స్ ఉంటాయా బ్రేక్ అవుతాయి అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. లాస్ట్ వీక్ రిలీజ్ అయిన ఎల్ఐక్ అండ్ డకైట్ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ గా పర్ఫార్మ్ చేస్తున్నాయి. ఒక 1 వీక్ పాటు మంచిగా పర్ఫార్మ్ చేసిన తర్వాత బాగా స్లో అయినప్పటికీ కూడా స్టిల్ డీసెంట్ గా పర్ఫార్మ్ చేస్తున్నాయి. ఎల్ఐకే ఇప్పటివరకు తెలుగు స్టేట్స్ లో 8.7 కోట్ల గ్రాస్, 4.4 కోట్ల షేర్ కలెక్ట్ చేయడంతో 9 కోట్ల బ్రేక్ ఇన్ టార్గెట్ కి గాను మరో 4.6 కోట్ల షేర్ అయితే కలెక్ట్ చేయక తప్పదు. ఇక తమిళనాడు 31.7 కోట్లు, కర్ణాటక 3.5 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా 1.2 కోట్లు, ఓవర్సీస్ 11 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం ఇప్పటివరకు వరల్డ్ వైడ్ గా 56.4 కోట్ల గ్రాస్, 25.5 కోట్ల షేర్ అయితే కలెక్ట్ చేసింది. ఈ మూవీ వరల్డ్ వైడ్ బ్రేక్ ఇన్ టార్గెట్ 39 కోట్లు కావడంతో మరో 13.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే సినిమాని హిట్ గా చెప్పొచ్చు. ఇక డకైట్ విషయానికి వస్తే రోజు 30 నుంచి 40 లక్షల వరకు షేర్ కలెక్ట్ చేసుకుంటూ వస్తున్నాయి ఈ సినిమా. ఇప్పటివరకు నైజాంలో 7.8 కోట్ల షేర్, సీడెడ్ 1 క్రోర్ ఆంధ్ర నుంచి 5.5 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. అండ్ దాంతో షేర్ తెలుగు స్టేట్స్ లో 14.3 కోట్లకి చేరుకోగా గ్రాస్ 26 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా 2.5 కోట్లు, హిందీలో 3.7 కోట్లు, ఓవర్సీస్ లో 5.9 కోట్ల షేర్ కలెక్ట్ చేయడంతో వరల్డ్ గ్రాస్ 54.3 కోట్లకి చేరుకుంది. షేర్ 26.4 కోట్ల రేంజ్ లో ఉంది. ఈ మూవీ వరల్డ్ బ్రేక్ ఇన్ టార్గెట్ 31 కోట్లు కావడంతో మరో 4.6 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే సినిమాని హిట్ గా చెప్పొచ్చు. చూస్తుంటే మినిమం లాసెస్ తోనే ఎండేలా కనిపిస్తుంది ఈ సినిమా. ఇక పెద్ద విషయానికి వస్తే షూటింగ్ అనేది మళ్ళీ స్టార్ట్ అవగా ఇది లాస్ట్ షెడ్యూల్ గా చెప్పొచ్చు. ఇందులో ఇంకా 6 రోజులు మాత్రమే బ్యాలెన్స్ ఉండగా ఈ 6 రోజుల షూటింగ్ తో మొత్తం షూటింగ్ అయితే ర్యాపప్ కాబోతుంది. తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అవుతుంది. డబ్బింగ్, ఎడిటింగ్, రీ రికార్డింగ్, ప్రమోషన్స్ ఎక్సెట్రా. బట్ రిలీజ్ డేట్ ఎప్పుడు అనౌన్స్ చేస్తారు అంటే ఈ 6 డేస్ షూటింగ్ అయిపోయిన తర్వాత అనౌన్స్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. చూడాలి మరి ఎప్పుడైనా అనౌన్స్ చేస్తారో లేదో. ఇక డార్లింగ్ విషయానికి వస్తే మరొకసారి అవర్లీ ట్రెండింగ్ లో దుమ్ము లేపింది ఈ సినిమా. పీక్ అవర్లీ ట్రెండ్ 4000 వరకు వెళ్ళగా హైదరాబాద్ లో ప్రీసేల్ తోనే 1 కోటి మార్క్ ని దాటేసింది. రీ రిలీజ్ లో హైదరాబాద్ లో 1 కోటి మార్క్ ని ప్రీసేల్ తో అందుకున్న సినిమాలు చాలా తక్కువ. ఒక క్లాస్ మూవీ ఏ సెంటర్స్ లో ఎలా పర్ఫార్మ్ చేస్తుందనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ఇక తెలంగాణలో 1,27 లక్షలు, ఆంధ్రలో 88 లక్షలు కలెక్ట్ చేసిన ఈ ఫిలిం కర్ణాటక 20 లక్షలు, తమిళనాడు 1,50,000, రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం కలుపుకుంటే ఇండియాలో 2.35 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. సో వరల్డ్ వైడ్ గా 2.5 కోట్ల మార్క్ దాటేయగా రేపు ఇదే టైంకి 3 కోట్ల మార్క్ దాటేయబోతుంది. రిలీజ్ అయ్యేది 23rd కావడంతో ఫైనల్ ప్రీసేల్ 3,25 లక్షల నుంచి 3.5 కోట్ల మధ్యలో ఉంటే డే 1 ఈజీగా 5 కోట్లు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చూడాలి మరి మూవీ ఎక్కడ వరకు వెళ్తుందో. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. సో గైస్, దట్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. డార్లింగ్ మూవీ డే 1 ఎంత నెంబర్ పెడుతుంది అనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ 5 మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.